హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ శ్రీకాకుళం అమ్మాయి విద్యు. నేను పండగకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంట్లో పంతులు గారు వచ్చారు. ఆ పూజ చేస్తుంది మా వదిన. నాన్నగారు లేరు కాబట్టి అన్నయ్య ఇక్కడ లేరు, షిప్లో ఉన్నారు. వదిన చేస్తుంది. వదిన పక్కన కూర్చుంది మా మేనల్లుడు. ఆ పక్కనే మా చిన్నోడు నిల్చున్నది మా పెద్దోడు. పండగకి ఏంటంటే పెద్దలకి బియ్యం ఇవ్వడం మా నానవాయితీ, తెలుగు సాంప్రదాయం ప్రకారం. ఆ ముందు వేసాము అవే పొత్తళ్ళు అంటారండి. నా బియ్యము పెద్దలకి ప్రతి పండగకి ఇస్తాం కాబట్టి అరటాకుల్లో అవి వేసి, అలాగే బట్టలు చూపిస్తాం పెద్దలకి. ఎవరెవరు ముత్తైదులు ఉంటారో, పెద్దలు ఉంటారో వాళ్ళందరికీ చూపించడం మా నానవాయితీ. ముత్తైదువులు ఉంటే గాజులు అవన్నీ పెడతాము. జంజాలు ఇవన్నీ పెట్టేసి పూజ చేస్తాము. పంతులు గారి మంత్రాలు చదువుతుంటే అలా పూజ అవుతుంది. ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జరిగిన పూజ. మీరు మరి పండగ ఎలా జరుపుకున్నారు ఏంటనేది కూడా మీరు కామెంట్లో పెట్టండి. మా పెద్దోడు అలా నిల్చొని ఉన్నాడని కూర్చోమని చెప్తే కూర్చొని ఉన్నాడు. పంతులు గారు పూజ అంతా కంప్లీట్ చేస్తాను. నేను వీడియో తీస్తాను కాబట్టి నేను కనిపించట్లేదు. దండం పెట్టేటప్పుడు మా వదిన తీయమని చెప్తాను. ఇది యాక్చువల్గా పండుగ ఎప్పుడు పంతులు గారు 2 గంటలకి ఏవుకున్న 2కి 3కి ఆ టైంకి వస్తారు. ఈ సంవత్సరం ఆ టైం అప్పుడు ముహూర్తం లేదని మార్నింగే 5:30కి అలా వచ్చారు. అలా పూజ అవుతుంది. ఇదిగోండి, పెద్దల పేర్లే చెప్తాము. పేర్లేమి సూరమ్మ నామదేశ గుప్తండ్లం తదమి, రామమ్మ నామదేశ గుప్తండ్లం తదమి, జగదంబ నామదేశ గుప్తండ్లం తదమి, వెంకమ్మ నామదేశ గుప్తండ్లం తదమి, జోగమ్మ నామదేశ గుప్తండ్లం తదమి, లలితమ్మ నామదేశ గుప్తండ్లం తదమి, శాంతమ్మ నామదేశ గుప్తండ్లం తదమి, జగన్నాథం నామదేశ గుప్తండ్లం తదమి, చిన్నోడు అమ్మ పేర్లన్నీ చెప్పేసింది, పెద్దల పేర్లు. మాకైతే గుర్తుండవు, అందుకే రికార్డ్ చేసుకోవడం కూడా మంచి పని అయింది. హారతి అవుతుంది. హారతి అందరం తీసుకున్నాక పంతుల కాలుకి దండం పెట్టేసి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇదిగోండి, పంతుల కాలుకి మా మేనల్లుడు దండం పెట్టాడు. దండం పెట్టాక ఎంతో కొంత అమౌంట్ పంతులకు ఇవ్వడం మంచిదండి. ఆశీర్వాదం కోసం ఇస్తాం. మా పెద్దోడు, మా చిన్నోడు, నెక్స్ట్ మా వదిన, అమ్మ అందరూ దండం పెట్టాక లాస్ట్కి నేను వెళ్తాను. నేను ఇస్తుంది. నాకేం పెద్ద కోరికలు లేవు, కానీ మా పిల్లలు మంచి చదువుకొని అలా ఆరోగ్యంగా ఉంటే అదే సంతోషం. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని కోరుకోవడం. ఆ దేవుడి గుడిలోనే పక్కన బియ్యం బస్తాలు గట్ట వ్యవసాయం చేస్తాం కాబట్టి సంవత్సరం సరిపడా. ఇది అమ్మ వాళ్ళ దేవుడి గుడి. మంచిగా మా వద్ద పువ్వులు గట్ట పెట్టి మొత్తం అలంకరించింది. మా ఇంటి దేవుడు రాముడు, అందుకు మేము రాముడిని ఎక్కువ పెడతాం. కొంతమంది లక్ష్మీదేవికి అలా పెడతారు. మడపళ్ళు పెట్టేసి ధూప్ స్టిక్ వెలిగించేసి పెద్దలకి దండం పెట్టేసి ఆ మడపళ్ళు తింటాం. 3 మడపళ్ళు పెడతాం. 3 కానీ 5 కానీ పెడతారు. ఉన్నాం ముగ్గురమే కాబట్టి, అమ్మ నేను వదిలే ఉన్నాం కాబట్టి 3 మడపలు పెట్టాము. మా ఆయనకి, మా నాన్నకి, ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ బట్టలు అయితే పెట్టాము. ఆ దేవుడి దయ, పెద్దల దయ పిల్లల మీద అందరి మీద ఉండాలి. అంతే, మాకు దిక్కు లేకుండా అయిపోయింది. బట్ మా అన్నయ్య మా ధైర్యము. మా అన్నయ్య మాకు తోడున్నాడు. ఆ భగవంతుడి తోడు మా కుటుంబం మీద, ఆ పెద్దలు కూడా ఆశీర్వాదం కూడా మా కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటాను. ఎక్కడున్నా పెద్దల ఆత్మ శాంతించాలి. మడపళ్ళు అయ్యాక ఇంకేముంది, ఈవినింగ్ గొబ్బెమ్మలు పెడతాము. ఇదిగోండి మా అమ్మ, మాది ఒకటి, అమ్మ వాళ్ళది ఒకటి. అమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా మా ఇల్లు అనమాట. రెంట్కి ఇచ్చాను నేను శ్రీకాకుళం. అమ్మేమి
గొబ్బెమ్మలు రెడీ చేస్తుంది. ఎందుకంటే మేము ఊరు వెళ్దాం అనుకుంటాను, వదినాల అమ్మ వాళ్ళ ఊరు. మరి అమ్మ ఒక్కదే కదా అనేసి అని మేము ఉన్నప్పుడే అన్నీ చేస్తుంది. లక్క సిద్ధలు అంటారు, అంటే దీపం ప్రమిదలు మట్టితోనే ఇంటి దగ్గర ఆ పండగ రోజు తయారు చేస్తారు, చేస్తుంది. అవన్నీ రెడీ చేసి ప్రమిదలు ఏంటంటే రోలు దగ్గర ఒకటి, అలాగే సాల్లోన ఇన్ని దారబంధం దగ్గర అలా పెడతామన్నమాట దీపం ప్రమిదలు. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ మా వదినాల అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పంతులు గారు వచ్చారు. ఇది అలాగే కనుమ రోజు పండుగ అనమాట. అవగొండి పెద్దలకి బియ్యము కూరగాయలు ఇస్తాము. అవి మీరు ఒకసారి వినండి, అంత బాగా చెప్తారు. మరి మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అకులువైన్నారాం అకులోకమంగం అకులువైన్నారాం అకుమలతోనారాం అకుమపోకలన్నాం అమ్మాండమానారాం అమలుదాదులన్నాం అనిస్మల్లులన్నాం అవాడంబరహలం అకోరణకు ప్రియం అకొమ్మరటి బల్లం అటంగారి నెయ్యాం అపూర్తేజు నెయ్యాం మీ మనవడగానుకాం అకంకటం గనకాం అమ్మి పేరు చెప్పి అంబోగి రోజునాం ఆ పండగ రోజునాం ఆ కనుమ రోజునాం జంగాల పిలిచి అమ్మి పేరు కలిసి మీ మనవడగానుకాం అకంకటం గనకాం. అలా పూజ ఇదంతా అయ్యాక పూజ అన్నమాట. అక్కడ కూడా మా మామయ్య ఉన్నారు, మామయ్య ఏమి పూజ చేస్తారన్నమాట. ఇది వినండి ఎంత బాగుందో, ఆ గంట సౌండ్, వాళ్ళు పాడే పాట నిజంగా పెద్దలు దిగి వస్తారు అన్నట్టు అనిపించుద్ది. నేనైతే అలా వీడియో తీసుకుంటూ విన్నాను, మా అత్త వింటుంది, చూస్తుంది. ఏదైనా పండగ మనకి ఉగాది పండగే మనకి పెద్దలకి ఎక్కువ పండగ. ఈ పెద్దల్లో కలపడం అనేది పండగలోనే చేస్తారు. ఎక్కడున్నా మనకు పెద్దలు ఉండబట్టే కదా మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నా. వాళ్ళ ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ భక్తులుగానుకాం ఆ వెంకటం గనకాం మీ భక్తురాలు గనకాం అంజానకమ్మ గనకాం అంగీకేసు విరిచి ఆ రాగి దక్షంగం ఆ భూమి పక్కల్లో ఆ పూర్తేసి నయ్యాం మీ పేరు చెప్పి అంబోధి రోజునాం ఆ పండగ రోజునాం ఆ కనుమ రోజునాం అంజంగా విరిచి ఆ రాగి దక్షంగం ఆ భూమి పక్కల్లో ఆ పూర్తేసి నయ్యాం మీ భక్తులు గనుకాం మీ భక్తురాలు గనుకాం అయ్యాం అయ్యే మనకి వింటాం ఆ నోటాను వింటాం అయ్యావులను కలిగి అల్లావులైన కలిగి ఆ భక్తులను భక్తులు అయ్యల్లా మొదలై ఈ మందిరమంతా చల్లగా వర్ధిల్లాలి మహాదేవా సర్వేశ్వరీయ బాల మహాదేవా. పంతులు గారు వచ్చారు, పెద్దలకి పెద్దవాళ్ళు పిల్లలు అందరం దగ్గర ఉన్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నీరాజనం ప్రకటయామి. భవాం వేదాహమేకం పురుషం మహాంతం నాదిత్య పరణం సమహస్త పరగర్భాణి రూపాణి తత్ప్రదేవనామని తత్ప్రణం దాస్తే దాదా